తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీలు రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు. గతంలో కేసీఆర్ 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా తెలంగాణను అన్నపూర్ణ రాష్ట్రంగా చేశారని ప్రశంసించారు. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని మల్లారెడ్డి తెలిపారు. తాను కోరుకోకుండానే ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేలు అయ్యానని చెప్పారు. నా బర్త్డే సందర్భంగా ఏడుకొండల వాడిని వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకున్నా. ఈసారి కూడా దర్శనం చేసుకున్నాం. ప్రతిసారి కూడా నా బర్త్డేకి వచ్చి నేను ఏది మొక్కినా నాకు ఆ భగవంతుడు కూడా అన్ని ఇస్తున్నావు. లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు కావాలని చెప్పిన భగవంతుడు పెద్దగా 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఇచ్చింది. దేశంలోనే ఫస్ట్ టైం 3 డీమ్డ్ యూనివర్సిటీలు రన్ చేస్తున్నా నేను ఒక్కరిని. ఇప్పుడు హైదరాబాద్లో ఒక 50,000 మంది స్టూడెంట్స్ తోటి, ఒక 10,000 మంది టీచర్స్ తోటి. అదే మాదిరిగా రాజకీయంలో కూడా గత 84 సంది వస్తున్నా. నేను ఎంపీ కావాలనుకున్నా. నేను అనుకోలే కూడా, దేవునికి మొక్కలే కూడా, కానీ ఎంపీ చేసిండు భగవంతుడు. మినిస్టర్ కూడా చేసేసిండు నన్ను. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసిండు. కానీ ఇప్పుడు భగవంతుని ఏం కోరుకున్నా అంటే మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలని కోరుకున్నాను. ఎందుకంటే ఆయన గత 10 సంవత్సరాలు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించాడు. ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు భారతదేశంలోనే. తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు.